లేఖన భాగాలు చదవలసిందిగా పృథ్వీని ఆహ్వానిస్తున్నాం. పృథ్వీ వచ్చి వాక్య భాగాన్ని చదవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుతాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సొనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యయందును ఎడతెగకయుండమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియ వాడును నికోలాసు వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను మర్మతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కారములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీయులనబడిన సమాజంలోను కురేనీయుల సమాజంలోను అలెగ్జాంద్రియుల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదుర్కోలేకపోయింది. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు ఉరకగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను లేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడు
ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. లేఖన భాగాలను కలిగినటువంటి సోదరులకు వందనాలు. పృథ్వీకి అలాగే మీరందరూ కూడా సకాలంలో ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొనలు పొందుతున్నటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాటలను మనం చూసినప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ఈ అపోస్తుల కార్యగ్రంథంలో చూడగలం. అయితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో లేదా అపోస్తుల జీవితంలో ఉన్నటువంటి ఆసక్తి నేడు మన జీవితంలో కూడా మనం కలిగి ఉంటాం. ఎందుకంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. అంటే ఆసక్తి అనేది మనము అభివృద్ధి చేసుకోవాలి. లోకంలో అనేకమైన పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, సంపాదన కొరకు, లేదా చదువుల కొరకు, ప్రయాణాల కొరకు, అనేకమైన పనుల కొరకు ఆసక్తిని కనపరుస్తూ ఉంటాం. వాటి వలన మనకేమి అంత పని లాభమేమీ ఉండదు, కానీ ప్రయాసం. అందుకే యేసుక్రీస్తు వారు చక్కటి మాటలను ఆయన నోటి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రయాసపడి భారం వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రాకుండా దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా ఆశీర్వాదాలంటే లోకములో మనం ఏవైనా సంపాదించుకోవచ్చు. అది నాడు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అయితే దైవ ఆశీర్వాదాలు నిత్యము ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేనటువంటి ఆ మనుషులను మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో సంతోషం లేనటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ఈ పనిని మనము కలిగి ఉన్నాం. దేవుని పనిని కలిగి ఉన్నాం. ఏంటి ఆ పని? దేవునిని ఆరాధించడం. దేవునిని ఆరాధించాలంటే నీకు రెండు విషయాలు ఉండాలి. ఆత్మ ఉండాలి, నీలో సత్యము ఉండాలి. వేరే వేటితో కూడా సంబంధం లేదు. దేవునిని ఆరాధించాలంటే రెండు ప్రాముఖ్యమైన సంగతులను కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి, రెండవది సత్యము కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు ప్రతిసారి మనం వింటూ ఉంటాం. ఆ మాటలను మనం అన్వయించుకొని అదే రీతిగా మాత్రమే ఆరాధన చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధన చేయటం మంచిది కాదు. చదువుదాం మాటలు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని ఆ స్త్రీ చెప్తూ ఏమని? ఆత్మతో. ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే ఎలాగ ఆరాధన చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఆత్మతో సత్యముతో మాత్రమే మనం ఆరాధన చేయాలి. అక్కడ ఇక్కడ కొందరిని నియమించబడినప్పుడు కూడా కొందరు ఎటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంఘములో సువార్త పని నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి, ఎన్నిక చేయబడినటువంటి వారు అపోస్తలులే కాకుండా కొందరిని ఎన్నిక చేయడం జరిగింది 6వ అధ్యాయంలో. ఈ యొక్క వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యగ్రంథం
6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితును. దేవుని పనికి నియమించబడేటటువంటి వారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని ఆనాడే జాగ్రత్త కలిగి ఉన్నారు. అంటే ఒక పని చేసేవారు అర్హత కలిగిన వారుగా ఉండాలి. దేవుని పని చేసేవారు మరి ఎక్కువగా అర్హతను కలిగి ఉండాలి. ఇక్కడ అర్హతలు 3వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన. ఇక్కడ 3 విషయాలు కూడా ప్రాముఖ్యమైనది. ఈ వీటి మీద మనము ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మను రక్షించుకోవడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది జ్ఞానముతో నిండుకోవాలి, అజ్ఞానంతో కాదు. దేవుడు చెప్పింది జ్ఞానం, మనుషులు చెప్పేవి అజ్ఞానం. దేవునిలో ఏముందంటే జ్ఞానం ఉంది, మనుషులలో అజ్ఞానం ఉంది. అంటే చీకటి క్రియలు చేస్తుంటారు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే కొందరిని ఎన్నిక చేసుకోండి. ఆ పని కొరకు వారు ఎటువంటి వారుగా ఉండాలంటే ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన వారుగా ఉండాలి. ఈనాడు సంఘంలో ఉన్న మనము కూడా ఆత్మతో నిండుకోవాలి. రెండవది జ్ఞానముతో నిండుకోవాలి. 3వ మాట ఏంటంటే మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు లేకుండా అలచల పనులు చేస్తే దేవునికి ఇష్టమా? నీ కుటుంబంలో అనగా దేవుని గృహములో నీవు మంచి పేరు కలిగి ఉండాలి. వీటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, సంపాదనపై ఆసక్తి ఉంటుంది, ఉద్యోగాలపై ఆసక్తి ఉంటుంది, అందంపై, డబ్బులపై, ఇళ్లపై, స్థలాలపై ఆసక్తి ఉంటుంది, వ్యాపారాలపై ఆసక్తి ఉంటుంది. అయితే ఇక్కడ మన ఆసక్తి దేని మీద ఉండాలంటే మన ఆత్మను మనం రక్షించుకోవడంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లోకంలో ఎన్ని సంపాదించినా ప్రసంగి గారు చెప్పినట్టు వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థం. లోకంలో మనకి ఇళ్ళు అవసరమే, ఆహారం అవసరమే, డబ్బులు అవసరమే. కానీ వాటి కొరకు దేవుని పనిని, ఆరాధనను మనం మర్చిపోకూడదు. అనేకులు ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైన కార్యాల కొరకు ప్రయాసపడుతూ ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే దేవుని ఆరాధించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఈ పని కొరకే ఎటువంటి వారిని ఎన్నిక చేస్తారంటే 3 క్వాలిటీస్ ఉంది వాళ్ళలో. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారుగా ఉండాలి. మంచి పేరు పొంది ఉండాలి. దేవుని ఎదుట కూడా, సంఘంలో, మన గృహాల్లో, లోకంలో మనం మంచి పేరును కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ ఒక మాటను మనం రాశాం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. లోకమును మన కీడు చేయాలనుకుంటుంది. అయితే మనం దాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? మేలు చేయాలి. క్రీస్తు మేలే చేస్తాడు. అందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. అందుకే శిష్యులు దాన్ని నశించుచున్న దానిని వెతికి రక్షించాలి. ఈనాడు మనం కూడా మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ఏ ఆత్మను కలిగి ఉండాలంటే దురాత్మ కాదు, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. రెండవది జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞానం ఉండాలి. మూడవది మంచి పేరును కలిగి ఉండాలి. అందుకని వీరిని ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు ఇక్కడ మనం చూస్తున్నాం.
అంతేకాకుండా 4వ వచనంలో అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకయుందుమని చెప్పారు. ఈనాడు లోకమంతా కూడా ఒక సమస్యలో ఉంది. ఏంటంటే ప్రార్థన జీవితాలు లేవు. ఏ జీవితాలు లేవు? ప్రార్థన జీవితాలు లేవు. ప్రార్థన అంటే పెదవులతో చెప్పి స్తుతించడం కాదు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చే, ఈ రెండు కూడా ఉండాలి. ఆత్మ ఉండాలి, మనసుతో మనం ప్రార్థించాలి. అప్పుడు నీ యొక్క భక్తిని దేవుడు, నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. 3వది ఏంటంటే వీరు వాక్య పరిచర్య యందు ఎడతెగకుండా ఉన్నారు. దేవుని బిడ్డలు అంటే వీరికి ఏ పని మీద ఆసక్తి ఉందంటే వాక్య పరిచర్య మీదే ఆసక్తి ఉంది. ఈనాడు మనము సంఘములో ఉన్నాము అంటే మనము ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. క్రైస్తవ గృహములలో ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేకముగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. 2వది వాక్య పరిచర్య చేయాలి. వాక్యాన్ని అందించడానికి మనం కూడా మన నోళ్లు పని చేయాలి. చూడండి, చాలా మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలా మంది మనం చెప్పవలసింది ఒకటే, యేసుక్రీస్తుని నమ్మండి. యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ ఉంది. ప్రేమించండి, క్షమించండి అని మనం చెప్పాలి. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తుని నమ్మండి, ప్రేమించండి, క్షమించండి అన్న విషయాలను మనం ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు ఒక వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశము ఉంది. అయితే మనము ప్రకటన చేయవలసింది ఎవరిని అంటే క్రీస్తును ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారు చూడండి, ఏ విషయంలో మేలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకే అపోస్తులైన పౌలు చెప్పిన మాట ఏంటంటే కీడు వలన జయింపబడక, కీడు చేసి జయించడం గొప్ప కాదు. కీడు అందరూ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. వెళ్తూ వెళ్తూ వాడిని డెప్ మీద కొట్టామనుకో వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అది పెద్ద సమస్య కాదు. అయితే ఏం చేయమని వాక్యం చెప్తుందంటే మేలు చేత, మేలు చేసి కీడును జయించాలి. ఆ విషయాల మీద అంటే మేలు చేయడానికి ఆసక్తి కనపరచాలి. ఏం చేయాలమ్మా? మేలు చేయాలి. అందుకే ఈ యొక్క ద్వారము ఎటువంటిదంటే ఇరుకు ద్వారం. యేసుక్రీస్తుని నమ్మడం అంటే జాలిగా ఏదో చేయడం కాదు, మేలు చేయడం చాలా కష్టం. యేసుక్రీస్తు మేలు చేశాడు అందరికి. ఆయన అందరి కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో ఆయన ఏం చేస్తున్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము రక్షణ పొందడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే ఈనాడు మనం కూడా ఏం కలిగి ఉండాలంటే సంఘం పక్షముగా ఆసక్తి కలిగి ఉండాలి. సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కొనబడినదే సంఘం. క్రీస్తు సంఘంలో ఏముందంటే ఆశీర్వాదాలు ఉంది. క్రీస్తు ద్వారానే కదా మనకేముంది? రక్షణ, ఆశీర్వాదాలు, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలన్నీ ఎవరిలో గుప్తములైంది? క్రీస్తునందే. ఆ క్రీస్తుని తీసేసి ఎవరిని పెట్టినా అక్కడ ఆశీర్వాదాలు ఏమి ఉండవు. అందుకనే మనము సంఘములో ఆసక్తితో ఆరాధన చేయడానికి సిద్ధపాటు కలిగి రావాలి. అందుకే సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘములో అనేకులుగా ఉన్న మనము క్రీస్తు పక్షముగా పని చేయవలసిన వారమై ఉన్నాం. లోకం పక్షముగా కాదు, నీ పక్షంగా నువ్వు పని చేసుకోవడంగా. దేవుని వాక్యం అంటుంది 6 రోజులు పని చేయి, ఒకరోజు నాకు ఏం చేయాలంట? ఆయన పని కొరకు మనము కేటాయించుకోవాలి. ఆ ఒక్క రోజును కూడా మనం దేవుని ఆరాధన చేయలేకపోతే మనం ఏమవుతాము? దేవుని ఎదుటంటే దోషులం అవుతాం, దొంగలం అవుతాం.
అయితే ఎవరికి జీతాన్ని ఇస్తాడు? పరలోకం అందరికీ ఇవ్వడు. పనివాడు జీతమునకు పాత్రుడు. ఎవరైతే పని కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో, ఆత్మతో జ్ఞానముతో మంచి పేరు కలిగి ప్రార్థన చేసుకుంటూ వాక్య పరిచర్య కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే వాక్యమును వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యాన్ని గ్రహించి అన్వయించుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరినీ ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. అందరికీ అన్ని ఇస్తాడు. మంచి ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఉండటానికి ఆయుష్కాలం ఇస్తాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, మంచిదే. వాటన్నింటిని బట్టి మనము ఎవరిని మర్చిపోకూడదు, దేవునిని మర్చిపోకూడదు. ఈనాడు అదే జరుగుతుంది. దేవుడు చెప్పినటువంటి వాటిని విస్మరిస్తూ మనుషులు చెప్పే వాటిని చేస్తున్నారు. అది పాపం. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో వాటిని మాత్రమే మనం చేయాలి. వీరు కూడా ఈ పని కొరకు ఎవరిని ఎన్నిక చేసుకున్నారంటే, ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను. ఈ సువార్త ఎవరికంటే మనుషులకే, జంతువులకు కాదు, పక్షులకు కాదు, జలరాశులకు కాదు, నీ కొరకే సువార్త. సువార్త అంటే శుభమైన వార్త, నీకు మేలు కలిగించే వర్తమానము. వింటే నీకు శుభం, వినకపోతే. ఆరాధన అంటే ఏంటి? దేవునిగా మహిమపరచడమే, ఆత్మతో సత్యముతో తండ్రి కోరిన రీతిగా చేయటం. యోహాను సువార్త 4:23 చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఇక్కడ ఒక మాట ఉంది, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అది ఆజ్ఞ. నేను నా ఇష్టంగా ఆరాధన చేస్తాను, మా ప్రేమ కుమార్ గారు చెప్పినట్టు చేస్తానంటే కుదరదు, మా అమ్మగారు చెప్పినట్టు చేస్తానంటే కుదరదు. ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుడు చెప్పినదే చేయాలి మనం. ఒకవేళ అలా చేయకపోతే వారందరూ కూడా శాపగ్రస్తులు. ఆనాడు నోవాహు జీవితంలో ఓడ తయారు చేసేటప్పుడు సహకరించమని చెప్పాడు. సహకరించి పని చేసినటువంటి వారు, తోడ్పడినటువంటి వారు ఎక్కడున్నారంటే ఓడలో ఉన్నారు. అనేక మంది ఎక్కడున్నారంటే నీట మునిగిపోతున్నారు, మరణించారు. మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించకపోతే మనం కూడా చనిపోయినట్టే. దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన, వాటిని అన్వయించుకోకపోయినా, మనల్ని మనం శుద్ధి చేసుకోకపోయినా మనం కూడా ఏమైపోతాం? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నీవు జీవించుచున్నావన్న మాట మాత్రం ఉంది గాని నీవు మృతుడవే. దేవుని కార్యాలు ఎవరైతే చేయరో వారు చనిపోయారంటే, బ్రతుకున్నారు, జీవంతో ఉన్నారు. కానీ దేవునికి తనకు ఉన్న సంబంధాన్ని ఏం చేస్తున్నారంటే కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే నీవు చేసే ఒక్క పాపము వలన నీవు ఎవరికి దూరం అవుతున్నావు అంటే దేవునికి. కనుక పాపమును విడిచిపెట్టేటటువంటి ఒక మంచి మార్గాన్ని యేసుక్రీస్తు వారు మనకు చూపెట్టారు. రెండవది 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 6వ అధ్యాయము 7వ వచనం అపోస్తలుల కార్యగ్రంథం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటంటే శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఈనాడు విస్తరించడం లేదు, శిష్యులు ఉండట్లేదు, శిష్యురాండ్రు ఉండట్లేదు. ఎందుకు అంటే వాక్యము వారికి సరిగా అర్థము కావడం లేదు. దేవుని వాక్యము ప్రబలమైనప్పుడు, సత్యాన్ని బోధించినప్పుడు సత్యమునకు మనము లోబడాలి. లోబడకపోతే దేవుని రాజ్యం ఏమైపోతుందంటే పతనం అయిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ వాక్యమును
సరిగా వినాలి, అర్థం చేసుకోవాలి. లోకస్తులు చేసినట్టు మనం చేయడానికి అధికారం మనకు లేదు. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాను. విస్తరించడానికి కారణం ఏంటంటే వారు పూర్తిగా నమ్మారు, ఆసక్తితో నమ్మారు. దీన్ని దేవుని వాక్యమునే మనం నమ్మాలి. ఏదో నోటికొచ్చిన మాటలు చెప్తే దాన్ని నమ్మినందువల్ల చెప్పినటువంటి వ్యక్తికి కానీ వినేటటువంటి వ్యక్తులకు కానీ మేలు మాత్రమో సంతోషం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంతోషం. అబ్బాయి చెప్పారండి, ఒక కథ చెప్పాను అనుకోండి, ఏమంటారు? బా మా దగ్గర ఎంత బాగా చెప్పారో ఒక కథ, నవ్వులు కామెడీ చేస్తాను అనుకో, అదంతా ఇష్టమేనా మీకు? కామెడీ అంటే ఇష్టమా? అయితే దేవుడు కామెడీ చేయమని ఎక్కడా చెప్పలేదు, డాన్స్ వేయమని ఎక్కడా చెప్పలేదు. చెప్పాడా? ఏం ప్రకటించమని చెప్తున్నాడు? వాక్యమును. సమయమందును అసమయమందు కూడా దేవుని వాక్యం ఏం చేయాలి? మనం ప్రకటించాలి, మనకి మనము అన్వయించుకోవాలి. అందువల్లే యాజకులలో అనేకులు, ఒకరిద్దరు కాదు, అనేక మంది ఏం చేశారంటే విశ్వాసమునకు లోబడేవారు ఎవరంటే ఆసక్తి కలిగిన వారు. ఆసక్తి కలిగిన వారే లోబడతారు. దేవుని యందు ఆసక్తి ఉందనుకోండి, సువార్తకు లోబడతారు, సంఘానికి లోబడతారు, సత్యమునకు లోబడతారు. ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలంటే తప్పిపోకుండా ఉండటానికి. మనము గొర్రెల వలె ఆయనను వెంబడించాలంటే, నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఆయన గొర్రెలు కాకపోతే ఆయన మనకు కాపరిగా ఎలాగుంటాడు? సాతానుడు ఉంటాడు. సాతాను ఏం చేస్తుంది? వదిలేస్తుంది మధ్యలో. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సమస్యలో ఉన్నా కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగడం లేదు, వీరిని క్షమించారు. మనం ఎప్పుడన్నా మన పాపముల నిమిత్తం క్షమాపణ అడుగుతున్నామా? ఒకదాని వెంట ఒకటి చేస్తూ ఆనందపడుతూ ఉన్నాం. అయితే ఈ అలవాట్లను చూసి దేవుడు ఎంతగానో మనల్ని చూసి చింతిస్తూ ఉన్నాడు. ఆయన ఇటువంటి పాపములన్నీ కడిగి వేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. రెండవదిగా 6వ అధ్యాయము 1వ వచనంలోనే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచునని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఒకరి మీద ఒకరు సనుక్కోవడం మంచిది కాదు. సంఘములో మనం ఉన్నాం. ఇక్కడ విధవరాలను చూసి చిన్న చూపు చూస్తున్నారు. అంటే భర్త లేనటువంటి వారిని విధవరాలు అంటారు. అయితే అందరినీ మనం ఎలా చూడాలి? ప్రేమతో చూడాలి. ఆ ప్రేమనే ఆసక్తితో మన జీవితాల్లో అన్వయించుకోవాలి. ఇక్కడ రెండవ మాటగా మనం చూస్తే, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఏ మనసు కలిగినటువంటి వారు? క్రీస్తు మనస్సు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఏ మనస్సు కలిగి ఉండాలి? మనమైతే అన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? మనమైతే ఏ మనసు కలిగి ఉన్నాం? దయ్యముల మనసు కలిగి ఉన్నామా? సాతాను మనసు కలిగి ఉన్నామా? లోక సంబంధమైన మనస్సు కలిగి ఉన్నామా? అంటే ఏ మనసు కలిగి ఉండాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు బోధించాడు. ఈనాడు అదే మాటలు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. ఏమంటుంది అక్కడ? చదవండి ఒకసారి అందరూ. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. క్రీస్తులో ఏముందంటే ఆశీర్వాదాలు, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది,
సర్వ సంపదలు కూడా ఆయనలోనే ఉంది. అందుకని క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు లేకుండా నీవు పరలోకం వెళ్లే అవకాశము లేదు. దానికి ప్రూఫ్ ఏంటంటే యోహాను సువార్త 14:6 చదువుదాం. పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశ ఉంది, కానీ ఆయన మార్గంలో లేకపోతే మనము కోల్పోయే అవకాశం కూడా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆశ ఉంది అందరికి, కానీ మనము తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఎవరుండాలంటే నీకు సహాయకారుడుగా. హి వాజ్ ద అంబాసిడర్, మధ్యవర్తి. ఆయన ఏమై ఉన్నాడంటే మనల్ని నడిపించేవాడు, మంచి కాపరి. మంచి కాపరి మనకున్నప్పుడు మనం ఆనందించాలి. వేరే కాపరులను పెట్టుకుంటే ప్రమాదం ఉంది. ప్రమాదములో ఉండి మనం సంతోషిస్తూ ఉన్నాం. మనల్ని మనం గమనించుకోవాలి. నేను ఎవరిని వెంబడిస్తున్నాను? సత్యమును వెంబడిస్తున్నానా, అసత్యాన్ని వెంబడిస్తున్నాను? అబద్ధం తీయగా ఉంటుంది, ఖండించడం చేదుగా ఉంటుంది కదమ్మా. ఎవరు తీయగా మాట్లాడారు, ఎంత నా కొరకు ఎంతో ప్రేమగా చూస్తున్నారు, కానీ ఆ యొక్క అబద్ధం వెనకేముందంటే విషం ఉంది. ఖండిస్తే ఆ ఖండన వెనకేముందంటే నీకు మేలు ఉంది. అందుకనే వాక్యం కూడా అంటుంది, ఖండించము, గద్దించము, బుద్ధించము. ఎవరైనా నిన్ను నన్ను ఖండించారనుకో సంతోషించాలి, గద్దించారనుకో ఇది నా మేలు కొరకే. ఓ పాట కూడా ఉంది, ఏమని, అంతా నా మేలుకి, అంతా నా మేలుకి. అలాగే బుద్ధి చెప్పారనుకో ఇది నా కొరకే. యేసుక్రీస్తు వారు సువార్త ద్వారా మనకేమి అందిస్తున్నారంటే జ్ఞానాన్ని అందిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఈ లోకానికి దేవుని జ్ఞానము ఇష్టమా? ఇష్టం లేదు. సొంత జ్ఞానం ఇష్టం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8-11 చదువుతున్నాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు దేవుని కృప అనుగ్రహించారు. దేని ద్వారా అంట? నానా విధమైన జ్ఞానం. మన జ్ఞానం కాదు. దేవుడు నో అంటే ఎస్ అంటాం మనం, అంతేనా? దేవుడు ఎస్ అంటే మనమేమో నో అంటాం. దానివల్ల ప్రమాదంలో ఉన్నాం మనం. అంటే దేవుడు ఏది చెప్తే దాన్నే చేయాలి. ఎగ్జాంపుల్ అబ్రహాం గారు, నోవాహు గారు మనకి మాదిరి. కొర్నేలి కుటుంబము, ఒక స్త్రీ విలువైన వాటిని తీసుకొచ్చి యేసుక్రీస్తు తల మీద విలువైన అత్తరును పోసింది. శిష్యులకేం వచ్చింది? కోపము వచ్చింది. విలువైనది ఎవరికి వాళ్ళను ఆ స్త్రీకి తెలుసు. సంఘంలో ఈనాటికి చాలా మంది తెలియదు విలువైనవి. మనం ఎవరికి వాళ్ళను తెలియనటువంటి వారు ఎంతో మంది సంఘ సభ్యులుగా, సంఘ పెద్దలుగా చెలామణి అవుతున్నారు, బోధకులుగా. ప్రతి వాటిలో దేవునికి ఏముందంటే భాగము ఉంది. రెండవది మనం చూస్తే ఇక్కడ క్రీస్తు ఐశ్వర్యమును
అనగా క్రీస్తు ఐశ్వర్యమైన వాక్యం అన్య జనులలో ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? అన్య జనులలో. కనుక ఈ విషయాలు ఎందుకు అంటే మనము ఆసక్తి కనపరిచే విషయాలు సంఘములోనే ఉంది. ప్రార్థన చేయటం, కీర్తనలు పాడటం, సినిమా మోడల్స్ లో పాడటం కాదు, అలర్ట్ చేయడం కాదు, అవి దేవునికి ఇష్టం కాదు. ఉంది కదా వాక్యం కూడా ఏమన్నా, అల్లరితో కూడిన ఆటపాటలు నాకు హేయము. దేవునికి హేయమైంది ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. దాన్ని మనం ప్రోత్సహించినా మనం కూడా పాపులం అవుతాం. ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అపరిశుద్ధమైన కార్యాలు చేస్తూ నేను దేవుని యొక్క సంఘములో ఉన్నాను అంటే మనం దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం. దేవుని బిడ్డ మనం వాక్యమును సరిగా చదవాలి. భవిష్యత్తుకు ఎవరు పునాదంటే క్రైస్తవులే. అందుకే నీ మట్టుకు నీవు జాగ్రత్త పడును. జాగ్రత్త లేకపోవడం వల్ల పాపం వచ్చింది. దేవుడు ఆజ్ఞనిచ్చాడు, ఈ పండును తినకు అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏమొచ్చిందంటే పాపం వచ్చింది, శాపం వచ్చింది. ఆ శాపము ద్వారా మరణం మనకి ప్రాప్తించింది. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సంఘము పక్షముగా మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాక్యమును వినడంలో కూడా మనం ఏం కలిగి ఉంటామంటే ఆసక్తి కలిగి ఉంటాం. మూడవది మనం గమనిస్తే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని పని కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. మన ఇంటి పని, వంట పని, మన యొక్క పనులు కాదు, ఉద్యోగాలు కాదు. ఆదివారమున పౌలు ప్రసంగిస్తున్నప్పుడు వారు ఎలాగ విన్నారంటే ఆసక్తితో విన్నారు. ఈనాడు వినడంలో ఆసక్తి కలిగి ఉండాలి. నీవు చాలా మంది సంఘంలో నిద్రపోతూ ఉంటారు. అనేక స్థలాల్లో చూస్తే ఫ్యాన్ల కింద చూస్తారు, గోడ పక్కన జారబడిపోతూ ఉంటారు. నీవు అంత మత్తుగా ఉన్నప్పుడు వెళ్ళాల్సిన పని లేదు. నీ పక్క వారిని నీవేం చేస్తున్నావు అంటే పాడు చేస్తున్నావు. అందుకని నీ మట్టుకు నీవు ఎలా ఉండాలి? సంతోషంగా వెళ్ళాలి, ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందంగా వెళ్ళాలి. సంఘానికి వెళ్ళినటువంటి నీవు దేవునిని ఆనందముతో మహిమపరచాలి. దేవుని బిడ్డ మహిమపరచాలంటే ప్రభు కార్యాభివృద్ధి ఏంటో అని మనకు తెలియాలి. ఇక్కడ అందుకే అన్నాడు పౌలు చెప్పిన మాట, ప్రభు కార్యాభివృద్ధి అందు. పాస్టర్ గారి కార్యాభివృద్ధి కాదు, పాస్టమ్మ గారి కార్యాభివృద్ధి కాదు, ప్రభువుది. మన కొరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క పనులు. ఈ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీవు బ్రతికున్నంత వరకు ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి ఆసక్తిని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ఆసక్తి లేకపోతే మనము దేవుని కార్యాలు చేయలేం, దేవునికి ప్రార్థన చేయలేం, దేవునికి ఇవ్వలేం, దేవుని సంఘములో కీర్తనలు పాడలేం. ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇది దేవుని పని అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం అనేకులు మర్చిపోతున్నారు. లోక సంబంధమైన కార్యాలు కాదు ఇది దేవుని కార్యము. ఇది ఎవరి కార్యం అంట? దేవుని కార్యం. సంవత్సరం సంవత్సరం వచ్చేస్తూ ఉంటది, వెళ్ళిపోతూ ఉంటది. అందుకనే వాక్యం అంటుంది ఎఫ్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 23-24 వచ్చిన మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావం రావాలి. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. చేంజ్, మార్పు రావాలి.
ఒకప్పుడు మనకి ఎవరికి కూడా ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళా స్థలం వచ్చింది, మళ్ళా చిన్న పాకలు వేసుకున్నాం, ఇప్పుడు రేకులు వేసుకున్నాం, తర్వాత మేడలు కట్టుకుంటాం. అవునా కదా? ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఒకప్పుడు ఒంటరిగా ఉన్న మనకి మన జీవితంలోనికి జీవిత భాగస్వామి వచ్చిందా లేదా? నీవు ఒకనాడు ఒక్కడిగానే ఉన్నావు, ఇప్పుడు ఇద్దరు అయ్యారు, మళ్ళా పిల్లలు పుట్టారు. ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదం? ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటే నీ జీవితంలో మార్పు రాకపోతే ఎలాగా? అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట పౌలు చెప్తున్నాను, మీ చిత్త వృత్తి అందు చిత్తం, మీ మనస్సులో మీరు నూతన పరచబడిన వారై మీ మనసులు మారాలి. ఇక్కడ అందుకే మొదటే చెప్పాం, ఏ మనసు ఉండాలంటే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం గమనించాలి, దురాత్మ మనస్సు కాదు. ఏ మనసు అమ్మా? అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. అంతేకాకుండా నీతి అంటే దేవుణ్ణే నమ్మాలి. నేను దేవుణ్ణి నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను, డబ్బునే నమ్ముకొని పోతాను అంటే కుదరదు. నీతి అంటే దేవుని కొరకు పని చేస్తాడు. ఎప్పుడు చేస్తావు దేవుని పని? నీవు బ్రతికున్నంత వరకు చేయాలి. నీకు సమయం ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, సమయం ఉన్నప్పుడు సంఘంలో ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రోత్సహించాలి. అది ప్రభు కార్యాభివృద్ధి. ప్రోత్సహించకపోతే సేవకుడు ఒక్కడే ఏమి చేయలేడు కదా, చేస్తాడా? కనుకనే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా, ఏ పోలిక? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, అంటే క్రొత్త స్వభావం రావాలి. స్వభావమును ధరించుకోవాలను. కొత్త బట్టలు ధరించుకోవడం కాదు, కొత్త పిండి వంటలు చేసుకుని తినటం కాదు, కొత్త ఐటమ్స్ చేసుకోవడం కాదు, కొత్తగా ఇంటిని అలంకరించుకోవడం కాదు. ఇక్కడ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేన్ని ధరించుకోవాలంట? నవీన స్వభావం. అది అటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. నాలుగవది ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు దేవుని కార్యాలు చేయడానికి గాని, దేవుని సంఘములో దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి గాని, సమయాన్ని పాటించడానికి గాని, వాక్యము చదవడానికి గాని, అలాగే కీర్తనలు పాడడానికి గాని వెనుకైపోతున్నారు. కారణం ఏంటంటే వారు ఆసక్తి కలిగి లేరు. ఏం కలిగి లేరు? అన్ని విషయాల్లో ఆసక్తి ఉంది, కానీ దేవుని సేవ విషయంలో, సంఘం విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి లేకపోతే ఈ మాట మనకి హెచ్చరికగా ఉంది. ఏ మాట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని అది బ్రతికున్నాం అంటాం. మేము అదండి ఇదండి అంటాం, కానీ దేవుని కొరకు ఏం చేయడం లేదు, క్రియలు చేయడం లేదు. ఈ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుని పని కొరకే మనం పని చేయాలి. దేవుని పని అంటే ఇంటి పని, వంట పని కాదు, పరిశుద్ధమైన పని. సిద్ధపడి రావాలి అమ్మా, సిద్ధపడి రావాలి, సమయానికి రావాలి. వచ్చిన మనం శ్రద్ధతో వినాలి, వచ్చిన మనం వాక్యాన్ని విని గ్రహించాలి. వాక్యానుసారంగా మన జీవితాలు మనము కొనసాగించుకోవాలి. ఎందుకు ఈ విషయాలంటే
అనేకులు ఆసక్తికరమైనటువంటి పరిస్థితులను కోల్పోతూ ఉన్నారు. సంఘంలో మనం అందరం కూడా వాక్యాన్ని బట్టి ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి రావాలంటే నీలో మొట్టమొదట దైవ భక్తి ఉండాలి, దేవుని మీద ప్రేమ ఉండాలి, సంఘం మీద ప్రేమ ఉండాలి. అటువంటప్పుడు నీ ప్రేమ వృధా కాకుండా దేవుడు మనల్ని సంఘములో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచే అవకాశం ఉంది. మన జీవితాల్లో అనేకమైన మేలులు మనం పొందుకుంటాం. అందుకే వాక్యం కూడా అంటుంది గలతీ పత్రికలో మనం గమనిస్తే మంచి విత్తనాలు వేయి. ఏ విత్తనాలు? 7వ వచనం 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏమి విత్తునో అది ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాడు. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పట్టకపోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయిను. ఈ ప్రయాసంతా ఎందుకు? ఆసక్తిగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. మనం సంఘానికి వెళ్లి ఆసక్తిగా పాటలు పాడాలి, సంఘానికి వెళ్లి ఆసక్తితో బైబిల్ చదవాలి, ఆసక్తితో శ్రద్ధతో వినాలి, ఆసక్తిగా ఇవ్వాలి, ఆసక్తిగా ప్రభు యొక్క మాటలు వినాలని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకు నిత్య జీవం కావాలి. ఏం కావాలి? ఈ లోకంలోనికి వచ్చాం, వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు. అందుకే దేవుని మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమంటుందండి? నిత్య జీవంలోనికి మనం దాకా. అంటే నీతి క్రియలు చేస్తే నిత్య జీవంలోనికి వెళ్తాం, దేవుని కార్యాలు చేస్తే అది మంచి. అదేమైంది మన జీవితంలో? మంచి మనం చేసుకోవాలి. అందుకే ప్రసంగి గారు కూడా చెప్పిన మాట ఏంటంటే మంచి పేరు ఉండాలి దేవుని ఎదుట. ఒకని జన్మదినము కంటే మరణదినము. మన పాపముల నిమిత్తం మనం మరణించాలి, పాపాలన్నీ సమాధి చేసేది. నూతనమైన స్వభావాలు రావాలి. కొత్త సంవత్సరం రాగానే మనం అనుకుంటాం, అబ్బా భలే కొత్త సంవత్సరం వచ్చేసింది. ఏమంటే సంతోషమే కదా? మీకు అందరికి కొత్త సంవత్సరం అంటే సంతోషమే. ఈ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించే మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. పాత రోత జీవితాలు ఉంటాయి, మనకు తెలుసు. మనం ఒప్పుకుంటామమ్మా? ప్రతి ఒక్కరూ ఒప్పుకోవడం లేదు. పాతవి వదిలిపెట్టేయాలి, రోతవన్నీ మనలో ఉన్నాయి. వాటన్నింటినీ విడిచిపెడితే మనం ఏ స్వభావాన్ని కలిగి ఉంటాం? నవీన స్వభావము, కొత్త స్వభావం రావాలి. చివరిగా మనం కలిగి ఉండవలసిన మనస్సు ఏంటంటే క్షమించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎవరు తప్పు చేసినా క్షమిస్తూనే ఉండండి. మీకు పోయేదేముంది? డబ్బులు ఏమన్నా ఖర్చు అవుతుందా? ఇక్కడ అందుకని 32వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అంతే. దీనికి ఖర్చు అవుతుందా? దేవుడు క్షమిస్తున్నాడు. మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, మనకు తెలుసది. మన అంతరంగంలో మనం ఆలోచిస్తే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా, ఎవరైనా నీకు తప్పు అనిపిస్తే వాటిని క్షమించు. ఎటువంటి మనసు అంటా చూడండి. ఒకటి ఎడల ఒకడు దయ కలిగి. ఏం కలిగి ఉండాలి? నీ భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా, లేదా నీ సేవకుడు తప్పు చేసినా, సంఘ సభ్యులు తప్పు చేసినా, నీవు ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే దయ కలిగి ఉండాలి.
అది క్రీస్తు మనసు. దయగలిగి కరుణా హృదయులై, కరుణ కలిగి ఉంటారు. మన దేవుడు కరుణామయి. సినిమా మాత్రం చెప్పేస్తాం, మా యేసు ప్రభు అండి సిలువ మోసేసాడండి బాబు, ఎంత కరుణామయుడో. నీ కరుణ ఎక్కడికి పోయింది? ఎక్కడ నీ కరుణ లేదు, దయ లేదు. ఇవి లేనప్పుడు నీవు దేవుని బిడ్డవు ఎందుకు అవుతావు? అందుకే పౌలు చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఒకరంటే ఒకరికి ఏముండాలంటే దయ ఉండాలి. కులాన్ని ప్రేమించకండి, మతాన్ని ప్రేమించకండి, డబ్బును ప్రేమించకండి, హోదాని ప్రేమించకండి. ఎవరిని ప్రేమించాలి? తోటి మనిషిని ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగును ప్రేమించాలి. వారి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? దయగలిగి ఉన్నావా? నీ కుటుంబంలో అందరినీ ప్రేమించగలుగుతున్నావా? సమాజంలో అందరినీ ప్రేమిస్తున్నావా లేదా? అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావా లేదా? నీ కుటుంబంలో ఎంతో మంది సభ్యులు ఉన్నారు, సంఘంలో ఎంతో మంది సభ్యులు ఉన్నారు. మనకు తెలిసిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఏం చేయాలంట? మనము చెప్పండి అందరూ ఒకసారి. క్షమించే గుణం ఉండాలి. ఏ గుణం? యేసుక్రీస్తు క్షమిస్తున్నాడు. మనం ఎన్ని తప్పులు చేస్తామో ఆయన క్షమించినప్పుడు ఆయన పిల్లలుగా మనం కూడా మనం దయగలిగి క్షమించవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయం. ఏ హృదయం ఉండాలి? కఠిన హృదయం కాదు, పరోలాగా. ఈ సంవత్సరంతో వదిలేయండి, కరుణ కలిగి ఉండండి. కరుణా హృదయము కలిగి క్రీస్తునందు. ఎవరినందంట? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఎవరు క్షమిస్తున్నారంట? దేవుడు మనల్ని క్షమిస్తుంటే దేవుడి కంటే గొప్పవాళ్ళమేం కాదు కదా. మనం గొప్పవాళ్ళమా? మన వయసు ఎంతో చెప్పండి, ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంతో చెప్పండి. దేవుడైతే నిత్యుడు, మనము అనిత్యులం. అంటే ఇప్పుడుండి రేపు ఉంటామో ఉండమో తెలియదు. అందుకని ఈ నూతన సంవత్సరంలో, రాబోయే నూతన సంవత్సరంలో పాతవన్నీ పెట్టుకోకండి. క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు, మార్పు లేకపోతే అనవసరం కదా. అవునా కదండి? ఇంటికి సున్నం వేసుకుంటున్నాం, మన మనసుకి ఎప్పుడు సున్నం వేసుకుంటాం. కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, మంచిదే. కానీ శత్రుత్వం ఉంది, వాటిని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు స్టిక్కర్ అంటిస్తూ ఉన్నాం. అందరినీ ప్రేమించగలుగుతున్నా. అందుకే పౌలు చెప్తున్నమాట, క్రీస్తు నందు దేవుడు మిమ్మును, ఎవరంట? క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి ఆ మాట, గట్టిగా చెప్పాలి. నోరు ఉండేవాడు. క్షమించలేకపోతే మనం దేవుడి పిల్లలు ఎలాగవుతాం? కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం చేయవలసిన అవసరం ఉంది. అది ఆసక్తి. ఆసక్తి ఉంటే మనం చేస్తాం, ఆసక్తి లేదనుకో, నేను అలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అనుకుంటాను. కానీ ఆసక్తి ఉంటే, అందుకని ఈరోజు ఆసక్తి అనే అంశాన్ని మనం తీసుకున్నాం. మనం ఏదైనా ఒక పిండి వంట చేయడానికి ఆసక్తి కనపరుస్తాం, ఉద్యోగం చేయడానికి, ఏదైనా పని చేయడానికి ఆసక్తి ఉంటుంది, మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. కానీ ఒకరిని క్షమించడానికి కూడా నువ్వు ఆసక్తి కనపరచాలి. దేవుని బిడ్డ యేసుక్రీస్తు మనల్ని అందరినీ క్షమిస్తున్న ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాం. రాబోయేది ఎటువంటి సంవత్సరం? నూతనం. ఏ పేరు నీ పేరు? నా పేరు నూతన్ అంట. ఆడి పేరు నూతన్ అంట. కానీ వాడు చేసేమో ఆయన్ని పాతవే. పేరు పెట్టుకోవడం కాదు, పేరు
పేరులో ఏం లేదు, నీవు చేసే క్రియల్లో మాత్రం క్రీస్తును లోకానికి ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించాలి అంటే నీవు వెళ్ళి అందరికి చెప్పాల్సిన పని లేదు. నీవు చేసే క్రియలను బట్టి ఎదుటి వారు ఓహో దేవుని బిడ్డలు అంటే ఇలా ఉంటారు. మనకి మాదిరి ఎవరు? క్రీస్తే. అపోస్తులైన పౌలే చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ రీతిగా నడుచుకుందాం. మనం ఆసక్తి కలిగి ఉన్నాం. సంఘము అనగానే ఆశ్రమాషి కాదు సంఘం. మనం అల్లరి చేయడానికి కూడా లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు నాకు హేయం. ఆసక్తి దేని మీద ఉండాలంటే దేవుని జ్ఞానము మీద ఉండాలి. రెండవది ఆత్మ మీద, నీ ఆత్మను నీవు రక్షించుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పేరును పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఈ మూడు విషయాలను మనం గమనించి అనుదిన పరిచర్యలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. రెండవది వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. వాక్యము నెమ్మదిస్తుంది. మంచిని తెలియజేసేది వాక్యం. నిన్ను గుర్తింపజేసేది వాక్యం. నిన్ను దేవుని బిడ్డగా గుర్తింపజేసేది వాక్యం. కనుకనే వాక్యమును ఆధారం చేసుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని పనిలో ఆసక్తి కలుగుదాం. సంఘము యొక్క పనుల్లో దేవుని కార్యాభివృద్ధి అందు మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉందాం. ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సంఘానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సత్యవాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తరువాత నీ గురించి నువ్వు ఆలోచించాలి. దేవుడు మన గురించి ఆలోచించాడు కనుకనే ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త 3:16 చదువుకున్నాం. ఒకసారి చదువుకొని ముగించుకున్నాం. గట్టిగా చదవండి. ఇది అందరికీ కంఠస్థ వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి. క్రీస్తునే విశ్వసించాలి, యేసుక్రీస్తునే విశ్వసించాలి. నాకు దేవుడు కావాలి, దెయ్యము కావాలంటే కుదరదు. వన్ వే, దేవుని మార్గం ఒకటే, అది సత్య మార్గం. నువ్వు నమ్మకు. సంగమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. నువ్వు నమ్మకు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే పౌలు చెప్పినట్టు నవీన స్వభావం రావాలంటే మొట్టమొదట మనకి ఆసక్తి ఉండాలి. దేవుని మీద మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలంటే ఎవరో చెప్పరు. దేవుడే వాక్య రూపముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము నా కొరకే, నేను బాగుండటం కొరకే నా యొక్క దేవుడు నాకు ఈ మాటలను తెలియజేస్తున్నాడని మనం నమ్మగలిగితే మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలాగ ధరించుకోవడానికి ఆసక్తి కలుగుతారు. విన్న మీ అందరికీ కూడా వందనాలు.